పప్ప పగటి కలలు కనకండి అని చెప్తారు కదా. అంటే వేటిని పగటి కళలు అలా అనాలి, పగటి కళలు ఎందుకు కనొద్దు? ఒక ఓల్డ్ ఒక సాంగ్ ఉంది, లతా మంగేష్కర్ పాడిన తెలుగు పాట. అది నాకు చాలా ఇష్టం. అది ఏ సినిమాలో నాకు తెలియదు కానీ అందులో కలలు పండే కాలమంతా కనుల ముందే కరగిపోయే లేత మనసున చిగురుటాశ పూతలోనే రాలిపోయే నిదురపోరా తమ్ముడా. సో పగటి కళ కళ అంటే నియంత్రణ లేకుండా నీ మనసు ఏదేదో చేస్తుంది. పగటి కళ అంటే నువ్వు మెలకులో ఉండి నువ్వు చేస్తున్నటువంటి ఒక ఊహ. అది జరగచ్చు, జరగకపోవచ్చు. సో పగటి కళ కనాలా అంటే కనడంలో తప్పు లేదు, కానీ పగటి కళలే కనాలా అంటే కనకూడదు. పగటి కళల దగ్గర ఆగిపోయావనుకో జీవితం నిరర్థకం అయిపోతుంది. జీవితం మెల్లగా నిరాశ దాంట్లోకి వెళ్ళిపోతుంది. చాలా అనుకున్నాను, ఏమీ చేయలేకపోయానని ఒక చిన్న నిరాశ పట్టుకుంటుంది. ఒక చిన్న కథ ఉంది. ఒక అతను ఎప్పుడు పగటి కళలు కంటూ ఉంటాడు, డే డ్రీమింగ్. గురువుగారు అడుగుతారు, ఏం చేస్తారు నువ్వు అంటే, పగటి కళలు కంటాను సార్, చాలా అద్భుతమైన కళలు కంటాను అని చెప్తాను. అప్పుడు గురువుగారు ఏం చెప్తారంటే, కొన్ని విత్తనాలు ఇచ్చి ఇవి నాటకపోతే ఏమవుతుంది అంటే ఎప్పటికీ మొలకెత్తామంటాడు. సో నీవు వచ్చిన కళల్ని, నీ ఊహల్ని ఆచరించకపోతే అవి ఇట్లాగే విత్తనాలుగా మిగిలిపోతాయని చెప్తాడు అనమాట. సో పగటి కళ కనడం కాదు కావాల్సింది, ఆ పగటి కళని నువ్వు ఆచరణలో తీసుకురాగలవా అన్నది పాయింట్. సో చాలా వరకు మనం ఆటవిడుపుగా మన మనసులో ఉన్న ఒత్తిడిని, మనం జీవితంలో చేయలేని పనుల్ని, అట్లాంటి వాటిని మన మనసంతా గ్యాదర్ చేసుకొని అక్కడి నుంచి ఖాళీ సమయంలో నువ్వు మెలకువలోనే ఒక కళ కంటావు అనమాట. నేను కూడా చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు ₹1,00,00,000 సంపాదిస్తాను అంటే నీకు అట్లా చేయాలని ఉంది, కానీ ఎలా చేయాలో తెలియదు. కానీ నీకు ఇమాజినేషన్ వచ్చింది అట్లా, అది నీకు రిలవెంట్గా ఆపాదించుకొని నువ్వు మాట్లాడతావు. కానీ ఎప్పుడైతే అది జరగలేదో అప్పుడు చాలా అనుకున్నాను కానీ ఏమీ జరగకుండా పోయింది అనే థాట్ వస్తుంది. అందుకని సో మెలకువగా ఉండగానే అట్లా మన మనసు ఊహల్లో తేలిపోవడం. పగటి కళ అంటే పగటి కళలు చాలా ఉన్నాయి. ఇది మన ఎవరో మాట్లాడుతుంటే హఠాత్తుగా స్విట్జర్లాండ్లో ఉన్నట్టు అనిపించడం నీకు. కళలోనేమో నీ నియంత్రణ ఉండదు, పగటి కళ నీ నియంత్రణలో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నీ మైండ్ ఒక పిచ్చి పక్షిలాగా ఎటేటో ఎగిరిపోతూ ఉంటుంది. దానికి ఆధారం ఏమి ఉండదు, దానికి ఒక విజన్ అంటూ ఏముండదు. చాలామందికి ఊహకి తర్వాత విజన్కి తేడా తెలియదు. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఇమాజినేషన్ అండ్ విజన్. ఊహ అంటే నువ్వు ఆచరించలేని ఆలోచన, విజన్ అంటే ఆచరించగలిగే ఊహ అన్నమాట. ఉదాహరణకి నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నారా, సినిమా తీసి నీ అమ్మకు పెద్ద హిట్ కొట్టి ఆ తర్వాత నేను బంజారా హిల్స్లో ఫ్లాట్ కొంటా, బాగానే ఉంది ఆలోచన. నా సినిమా ఎట్లుంటుందంటే అసలు హీరో క్యారెక్టర్ చెప్తే పిచ్చెక్కిపోతుంది, అట్లా మాట్లాడుతున్నాడు వాడు. దాన్ని అసలు అధ్యయనం చేయలే, వాడు ఊరికే మాట్లాడుతున్నాడు. వాడు ఈ సంవత్సరం మాట్లాడాడు, నెక్స్ట్ ఇయర్ మాట్లాడాడు, ఆ నెక్స్ట్ ఇయర్ మాట్లాడాడు, బట్ ఈనాడు అతను పేపర్ మీద పెన్ను పెట్టి రాయలే. అదే కొందరు ఏం చేస్తారు, వాళ్ళు ఏదైనా ఒక ఊహ చేసినప్పుడు ఆ ఊహని ఒక బ్లూ ప్రింట్ లాగా చూస్తారనమాట. బ్లూ ప్రింట్ అంటే ఆచరించదగ్గ ఊహని తీసుకొస్తారు. అది పగటి కళ కాదు, అది విజన్ అయింది. అంటే తెలుస్తుంది, సింపుల్గా తెలుస్తుంది. అంటే కొహెరెన్స్ ఉన్నది, కొహెరెన్స్ లేనిది. అంటే స్పష్టత ఉన్న ఆలోచన, స్పష్టత లేని ఊహ, స్పష్టత లేని ఊహ, స్పష్టత కలిగిన ఊహ, ఈ రెండు నువ్వు ఈజీగా గుర్తించవచ్చు. ఊహ స్పష్టంగా ఉండటం అంటే నువ్వు ఒక నక్షా వేసుకుని ఇల్లు కట్టడం లాంటిది. నువ్వు కరెక్ట్గా ఎలా వేసావో అలా ఇల్లు కడుతున్నావు, ఊహనే. ఫస్ట్ ఇల్లు లేదుగా, కానీ డబ్బా గీసి ఇక్కడ బాత్రూమ్ వస్తుంది, అందులో ఇక్కడ సింక్ వస్తుంది, ఇక్కడ ఒక 15 feet by 11 feet రూమ్ వస్తుంది, ఈ రూమ్కి ఆనుకొని ఒక చిన్న దేవుడి గది ఉంటుంది అని మొత్తం ఊహనే చెప్తున్నావు. కానీ గీస్తూ చెప్తున్నావు, ఆ గీసిన దాన్ని ఆ నెలలో కట్టి చూపించావు, ఊహనే.
కానీ అది నిర్మాణాత్మకమైన ఊహ అనమాట. సో పగటి కళ అంటే నిర్మాణాత్మకం లేని ఒక పిచ్చి ఊహ. నీ గురించి నువ్వు అతిగా ఊహించుకోవడం, నువ్వు ఏవైతే చేయలేకపోతున్నావో అట్లాంటి వాటిని నువ్వు జస్ట్ ఊహించుకునైనా సంబరపడొద్దా అన్న ఒక పిచ్చి ఆలోచన. సో పగటి కళలు కనడం వల్ల ఉపయోగం ఏమాత్రం లేదు. మైండ్ కాస్త ఏమంటారు, ఊహల్లో విహరించి నువ్వు స్వస్థత పొందినట్టు అనిపిస్తుంది తాత్కాలికంగా. చిన్నపిల్లలు పగటి కళలు చాలా కంటారు. అరే ఒక పులి వస్తే ఏం చేస్తారా ఇప్పుడు అంటే, ఆ పులి వస్తే ఇట్లా పట్టుకొని ఇట్లా గుద్దుతా అని వాడే చెప్తాడు. వాడు నిజంగా పులి ఏనాడు చూడలే. వాడు సినిమా చూస్తాడు, బాహుబలి ఇట్లా ఉంటాడు కదా, నేను బాహుబలి నైతా అంటాడు వాడు. అసలు అది ఏందో కూడా తెలియదు. సో మన మైండ్కి ఉన్న ఒక గ్రేటెస్ట్ పవర్ ఏమిటంటే కంకాక్షన్ చేయడం. కంకాక్షన్ అంటే వండడం, కంకాక్ట్ అంటే కలపడం. ప్రకృతిలో ఏ ప్రాణి కూడా ఒకదానితో ఒకటి కలపదు. సో ప్రకృతిలో ఏ ప్రాణి ప్రతిదాన్ని ఉన్నట్టు తీసుకుంటాయి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తే తప్ప అర్థం కాదు విషయం. ఒక మేక గడ్డి తింటున్నప్పుడు గడ్డిని గడ్డిగా తింటుంది. ఒక టమాటా తెచ్చుకొని ఆ టమాటా చీల్చి గడ్డిని అందులో పెట్టుకొని తినదు అది. మనిషి ఏం చేస్తాడు, టమాటాని టమాటాగా తింటాడు, కొత్తిమీరని కొత్తిమీరగా తింటాడు, ఉల్లిపాయను ఉల్లిపాయగా తింటాడు. ఈ మూడింటిని కలిపి టమాటా కూర అని ఒక కొత్తదాన్ని తింటాడు. అవును, నిజం. సో మన కళ రావడానికి కారణం అది. ఓకే, మన కళ ఎందుకు వస్తుందంటే ఈ కంకాక్షన్ వల్ల వస్తుంది. అవునా? మన మనసులో రకరకాల సమాచారాలు ఉంది. ఎగ్జాంపుల్ ఒక గుర్రం ఉంది, నీకు తెలుసు ఆల్రెడీ గుర్రం. నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు, అదొక సందర్భం. నీ దగ్గర పైసలు లేవు, అదొక సందర్భం. నీ దగ్గర ఒక తాడు ఉంది, పడుకునే ముందు తాడు ఏదో పట్టుకున్నావు, అదొక సందర్భం. కళలో ఏం పడుతుంది అంటే నువ్వు హఠాత్తుగా గుర్రం మీద పోతా ఉంటావు. ఆ గుర్రం ఒక తాడుని చూసి ఆగుతుంది, ఆ తాడు ఉన్న చోటనే ఏదో ఉంటుంది. ఇవంతా కలిపి నీ కంకాక్ట్ చేస్తుంది అన్నట్టు మైండ్. మన చిన్నప్పటి నుంచి కంకాక్షన్ అనేది అలవాటైపోయింది. మనం ఏది ఉన్నదాన్ని ఉన్నట్టు చూస్తలేం, ఒకదాన్ని ఇంకొక దాన్ని కలిపి ఆ రెండు సంయోజకత్వం వల్ల వచ్చిన దాన్ని చూస్తున్నాం అనమాట. ఇది మనిషికి ఒక్కడే చేయగలడు. వాట్ ఈజ్ ఇమాజినేషన్ అంటే రెండింటిని కలపడం ద్వారా పుట్టేదే. నువ్వు టమాటాని టమాటాగా ఏం చేస్తావు? టమాటాని టమాటాగా చూసావు, ఒక ఇమాజినేషన్ లేదు. అవును. ఇమాజినేషన్ అంటే ఏంది? టమాటా పోయి పుచ్చకాయతో మాట్లాడుతుంది అంటే కలపడం స్టార్ట్ అయింది. సో మనిషి ఇప్పుడు కుక్కలకు కళలు పడతాయి అంటే పడతాయి, కానీ వాటికి ఎలాంటి కళలు పడతాయి? ఓన్లీ సర్వైవల్కి ఇన్స్టింక్ట్ సంబంధించిన కళలే పడతాయి. అంటే వాడికి ఎప్పుడన్నా ఒక పెద్ద కుక్క ఎంట పడుతుంది అనుకో, ఆ కుక్క నుంచి తప్పించుకోవడానికి అది పరిగెత్తింటది. ఇప్పుడు అది కంకాక్షన్ ఏమీ లేదు, అంటే అక్కడ వండడం ఏమీ లేదు, తను ప్రాణభయంతో పరిగెత్తింది. అది తన మైండ్లో ఒక ముద్ర పడ్డది. రాత్రి పడుకున్న తర్వాత అని పడుకుంటుంది. ఆ నిద్రలో కూడా పరిగెడుతుంది కళలో, అంతకుమించి ఏమీ లేదు. కానీ కళలో పరిగెడుతూ రెక్కలు వచ్చి గుర్రంలాగా వెళ్ళిపోయి అక్కడి నుంచి విమానం ఎక్కి తాడు పట్టుకొని కిందికి దిగుతానికి పూల తోటలో దిగి ఆ పూల బుట్లో పెట్టుకొని అమ్ముకొని అక్కడి నుంచి పెద్ద బంగారు ఇట్లాంటిది అని కంకాక్షన్ లేదు. జంతువులు దేన్ని దానిగా చూస్తాయి, మనిషి ఒకదాన్ని కలిపి ఆ కలపడం వల్ల వచ్చిన దాన్ని చూస్తున్నాడు. ఇదే కళ అంటే. ఇది నీకు ఎక్కడ ఏ పుస్తకంలో దొరకదు. నేను చెప్పింది పూర్తిగా నా అబ్జర్వేషన్. ఇది ఎప్పుడైతే నువ్వు ఉన్నది ఉన్నట్టు చూస్తావో నీ కళలు పడే విధానంలో ఒక పరివర్తన వస్తుంది. అప్పుడు కళలో నీకు ఈ కల్పనలు పడవు. మనకు ఒక పాట ఉంటుంది, కలగా కల్పనగా. కళ ఏమిటి, కల్పన ఏమిటి? కల్పననేమో కలుపుతా. సో కల్పన అంటే నీ మనస్సులో రెండు ఆలోచనలని నువ్వు కలిపి ఒక కొత్త ఆలోచన తయారు చేసినావు. ఇప్పుడు దాంతో పోరాడుతున్నావు. ఇండివిజువల్గా దేంతో పోరాటం లేదు ఎవరికి. నువ్వేం చేస్తున్నావు? యు ఆర్ మిక్సింగ్ టూ థింగ్స్. ఈ మిక్సింగ్ లోపల ఒక కొత్త వంట పుట్టింది, ఒక కొత్త పదార్థం పుట్టింది. ఆ పదార్థంతో నువ్వు పోరాడుతున్నావు.
ఉదాహరణకు పాలు తాగేవాడికి పాలే తాగాడు అనుకో, ఏ ప్రాబ్లం లేదు. చక్కెర బుక్కేవాడికి చక్కెరే బుక్కాడు, ఏ ప్రాబ్లం లేదు. టీ పొడి మింగేవాడు టీ పొడి మింగాడు, ఏ ప్రాబ్లం లేదు. ఈ మూడింటిని కలిపి టీ చేయడంతో టీ బాగుందని, టీ బాగాలేదని, టీ టేస్ట్ ఉందని ఇట్లా వచ్చేసినాయి. నిన్న తాగిన టీ కంటే ఎప్పుడన్నా నిన్న తిన్న చక్కెర కంటే ఈరోజు తిన్న చక్కెర బాగుందని ఎవడు అంటాడా? చక్కెర ఎప్పుడు చక్కెరగానే ఉంటుంది, చెరకు చెరకుగానే ఉంటుంది, క్యారెట్ క్యారెట్గానే ఉంటుంది, పాలకూర పాలకూరగానే ఉంటుంది. మరి మనిషి మనిషిలా లేడు. ఎందుకు? తనకు మనస్సు ఉంది. ఆ మనస్సు కపోల కల్పనలు చేస్తుంది. ఇది మనస్సు యొక్క ఒకానొక రహస్యం అనమాట. జ్ఞాని ఎవడు అంటే కలపడం ఆపేశాడంతే. ఇది చాలా సూక్ష్మమైన విషయం నేను చెప్తున్నది. ఇది చేస్తే తప్ప అర్థం కాదు. కలపక విషయాల్ని. ఎగ్జాంపుల్, ఒక మనిషి నువ్వు చూశావు, ఆ తర్వాత అతను ఏదో వృత్తిలో ఉన్నాడు. హఠాత్తుగా పేపర్లో చూశావు, ఆ వృత్తిలో ఉన్న వ్యక్తి ఒక అమ్మాయిని ఏదో బలాత్కారం చేశాడని. ఇప్పుడు ఇమ్మీడియట్గా మైండ్ ఏం చేస్తుంది? ఇతను కూడా ఆ వృత్తిలోనే ఉన్నాడు, అలాంటి వాడేనేమో అంటే కలుపుతుంది. ఇమ్మీడియట్గా నువ్వు కలపడం స్టార్ట్ చేసినావు. కలపడం స్టార్ట్ చేయగానే పెంట్ అవుతుంది అది. అప్పుడు ఆ వ్యక్తిని ఎదురుగా రాగానే ఒక సంశయమైన దృష్టితో చూశావు. అక్కడి నుంచి నీ మాట మారింది, నీ చూపు మారింది. అక్కడి నుంచి సంబంధం చెడిపోయింది. అదే చేతబడి టాపిక్ ఉంది కదా, ఏదైనా అది కూడా కలపడమే కదా, అంతే కదా. సో అందుకని పగటి కళలు కనాల కను, కానీ ఉపయోగం ఉందా? లేదు. కళ, విజన్, ఊహ, భ్రమ, భ్రాంతి, ఈ పదాలలో తేడా తెలుసుకో. చచ్చిపోయేలోపు అట్లీస్ట్ ఒక్కసారి అన్న మళ్ళీ ఈ పదాలు చెప్తే చూద్దాం. దూరదృష్టి, కళ, ఊహ, భ్రమ, భ్రాంతి అన్నీ ఒకటే, కానీ అన్నిట్లో స్పష్టమైన వ్యత్యాసాలు ఉంది. ఊహ అంటే ఆచరణాత్మకము కాని ఆలోచనల పరంపర. విజన్ అంటే ఆచరణాత్మకమైన ఊహ. డ్రీమ్ నీ ప్రమేయం లేకుండా నువ్వు కల్పిస్తున్న ఊహ. భ్రాంతి లేని దాన్ని ఊహించుకొని నువ్వు చేస్తున్న ఆలోచన. భ్రమ లేని దాన్ని ఇప్పుడు నీ ముందే ఉన్నట్టు అనుకుంటున్నావు. చాలామంది ఆధ్యాత్మికతలో రకరకాల దేవుళ్ళని చూస్తారు కదా, అది భ్రమ అంటే వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళు ఊహించుకొని 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 కళ్ళు మూసుకుని అదే కనిపిస్తూ ఉంటుంది. నువ్వు సరే దేవుడు చాలా దూరం, మళ్ళీ మన జనాల మనోభావాలు దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు. ఒక జల్లెడ రోజు చూడు, ఒక రోజు జల్లెడ ఇట్లా పెట్టుకొని చూడు, జల్లెడ పోతే చెంబు నీ ఇష్టం. అప్పుడు నువ్వు కళ్ళు మూసుకుని జల్లెడ కనిపిస్తుంది నీకు. ఆహా, జల్లెడ దర్శనం అయిందంటావా? అది ఒక అమ్మాయి విషయంలో కనిపిస్తుంది, అబ్బాయి విషయం కనిపిస్తుంది. అదే ప్రాబ్లం. మరి ఎందుకు తెలుసుకోలేకపోతారు? అంతులేని అజ్ఞానము, కొరబడిన జ్ఞానము కదా మనిషి నిలిచే సదా. భ్రమలో భ్రాంతిలో కొట్టుమిట్టాడువాడు, పాడువాడు అల్లరివాడు చిలిపివాడు కదరా మనిషి దొంగనా కొడుకు. సో అందుకని నేనున్నా, నాకు ఒక్క పగటి కళ కూడా లేదు. ఎందుకో తెలుసా? జీవితం ఇక్కడుంది వర్తమానంలో. నేను ఎప్పుడు ఏ ఊహలు చెప్పను, చూస్తూ ఉండండి భవిష్యత్తులో ఎలా చేస్తారు. అస్సలు నా నోటి నుంచి రాదు. ఏది సాధ్యమో అది ఆలోచిస్తా. సాధ్యాసాధ్య నా పరిధిలో ఉన్నదాన్ని ఆలోచిస్తాను. నేను దాన్నే ఊహ నుంచి నేను ప్రాక్టికల్లోకి తీసుకెళ్తాను అంతే తప్ప నా మనసు ఏదైనా ఊహించవచ్చు. నిన్న ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూశాను, అందులో ఇద్దరు మోతవర్లు అని నాకు కూడా చేయాలనిపించింది వాళ్ళని చూస్తే. వాళ్ళిద్దరు జోబులు చేతులు పెట్టుకొని యూకేలో అనమాట, అతని పేరుందో తెలియదు. వాడు ఫోన్ మాడుతుంటాడు, ఏమిరా నువ్వు పైసలు 1000 కోట్లు ఇస్తే నాకు ఇయ్యలేదు, నిన్ననే ఇస్తా అన్నావు. వస్తున్నా. అయ్యా వస్తున్నా, 2 minutes. ఏమిరా 1000 కోట్లు ఇస్తే నీ అమ్మ నువ్వు ఫోన్ చేస్తే లేపవు ఇస్తా అంటే పక్క ఫ్రెండ్ అంటాడు, ఏమైందిరా అంటే ఆర్డర్ రాలేదు మాస్క్ ఆడు 1000 కోట్లు అడిగితే ఇచ్చిన రాత్రి మొన్న వారం రోజుల క్రితం. ఇప్పుడు ఇతనే లేడు, నీ అమ్మ నాకు 500 కోట్లు అర్జెంట్ ఉన్నాయి అంటే, అరే నువ్వు మళ్ళీ 500 కోట్లకు నువ్వు పరిశానావుడు ఏందిరా,
నన్ను అడిగితే నేను ఏనారా అంటే నువ్వు క్లోజ్ ఫ్రెండ్వి, మళ్ళీ నిన్ను అడిగితే మళ్ళీ నువ్వు ఏమైనా ఫీల్ అవుతావు, ఎందుకంటే లాస్ట్ టైమే నీకు 20,000 కోట్లు తీసుకున్నా ఇచ్చిన అనుకో, అంటే అట్లా అనుకోకు, నువ్వు ఏదంటే నన్ను అడగాలి, నువ్వు ఉండు. అరే బామ్మర్ది, నీకు నిన్న రాత్రి 1,600 కోట్లు ఇచ్చిన కదా, అందులో ఒక 500 కోట్లు ఒక 100 కోట్లు ఎక్స్ట్రా చేసి మన తమ్ముడు అకౌంట్లు లేరా, ఇప్పుడు నాకు ఇప్పుడే అయిపోవాలి పని. చూడు మెసేజ్ వచ్చిందిరా, చాలా థ్యాంక్ యూ రా. అరే రే 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 నువ్వు నన్ను అడగ, నువ్వు ఇప్పటి నుంచి అన్నీ అడగాలి చూడు. అంటే నువ్వు మళ్ళా మరి మనం ఇది మన అలెన్ మాస్క్ కాడికి పోవాలిరా, వాడు పైసలు తెచ్చుకోవాలి, వాడు పోతుంది అంటే నీ జట్టు తెస్తావా లేకపోతే నా జట్టు తెమ్మంటావా? అంటే నా జట్టు సర్వీసింగ్కి ఇచ్చిండ్రా నేను, నువ్వు పని చేయి, నేను ఆడ ఉడిపి కాడ ఉంటాను, నీ జట్టు వేసుకొని రాపు, ఆడ ఛాయ్ తాగి అట్లా పోదాం, పోయి 500 కోట్లకు 1,000 కోట్లు ఇప్పించుకొచ్చుకుందాంపా, అయిపోతుంది పని, ఒక్క ఫోన్ కాల్ అయిపోతుంది. అబ్బా ఇన్ని పనులు వ్యవహారాలు పక్కన పెడితే ఇవన్నీ మన ఛాయ్ అయితే తాగుదాం, ఛాయ్కి పైసలు ఉన్నాయా అంటే నా తన 10 రూపాయలు ఉంది అంటే 2 ఛాయలు కూడా రావా మన తన ఉన్న పైసలకు, సరే ఒక్క ఛాయ్ 1/2 చేసుకొని తాగుదాం అని ముగిస్తారనమాట. అంటే ఇదంతా పగటికలనే, నేను అట్లా చేస్తా, నేను ఇట్లా చేస్తా, నేను అదైతా, నేను ఇదైతా, నేను చేసి చూపిస్తా చూడు, నేనెవరో నీకు తెలుసా. ఇట్స్ ఆల్ డ్రీమ్. బేసికల్గా నువ్వు ఎవడో నీకు తెలియదు. అంటే భవిష్యత్తు గురించి అనుకోవడం అలా మళ్ళీ చెప్పిన అనుకో, కానీ అందులో ఆచరణాత్మకమైన ఊహ అని ఒక పదం వాడిన. ఇప్పుడు ఈ చిన్న ఫ్రేజు మొత్తం యూట్యూబ్ చరిత్రలో ఎవడు వాడు ఉండడు. ఊహించడం తప్పు, ఆచరణాత్మకమైన ఊహ చేయాలి. ఊహ అవసరం, కానీ ఆ ఊహలో ఆచరణకు ద్వారం ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్పనా, ఊహ ఒక ఫస్ట్ ఊహ పిచ్చి ఊహ అంటారు. అది ఒక చిన్న రాయి పెట్టాలి. ఈ చిన్న రాయి మీద ఏం చేయాలంటే ఒక పెద్ద బండరాయి పెట్టాలి. ఆ బండరాయి మీద ఒక 4 కట్టెపుల్లలు పెట్టాలి. కట్టెపుల్లలు పెట్టి ఒక బండ వరవాలి. ఆ బండ మీద ఏం చేయాలంటే ఒక ఏనుగును కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఇదేంది బాగుంది, కానీ నువ్వు దీన్ని చేయగలవా? ఇదేంది ఊహ మాత్రమే. ఈ ఊహకి తలా తోకలేదు. ఆచరణాత్మకమైన ఊహ అంటే ఒక పెద్ద రాయి, సేమ్ ఇవే ఒక పెద్ద బండరాయి. నా ఐడియా చెప్తా, ఇది నేను ఆచరించే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. పెద్ద బండరాయి మీద ఒక చిన్న రాయి ఇట్లా కూర్చోబెడదాం, ఓకే. అదే బండరాయికి 4 దిక్కులు 4 కట్టెలు పాతి పైన ఒక చిన్న పందిరి లాగేద్దాం. ఆ తర్వాత ఒక ఏనుగుని తీసుకొచ్చి దాని పక్కన నిలబెడదాం. ఆ తర్వాత దీన్ని ఒక పెయింటింగ్గా వేద్దాం. ఇది నా ఆలోచన. ఇదేంటి ఆచరించవచ్చు, ప్రాక్టికాలిటీ ఉంది. అంటే ఊహనే, కానీ కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్ అంటారు దీన్ని. చాలామంది ఊహిస్తారు, బట్ అందులో ఆచరణకి ఏ ద్వారం ఉండదు. అది వెరీ బ్యాడ్. మెల్లమెల్లగా నువ్వు ఒక నిష్క్రియాపరిత్వంలో జీవితకాలం ఊహలు కల్పనలు చేస్తూ భ్రమలు భ్రాంతుల్లో బతుకుతూ అసలు నీ రియాలిటీ ఏంది, నీ వర్తమానం ఏందని ఏ ఎరుక లేకుండా అట్లా చచ్చిపోతావు అనమాట. సో శరీరం ఇక్కడే ఉండి మనసు ఎట్టో పోతూ ఉంటుంది. చాలామంది ఇట్లా కూర్చొని అట్లా చూస్తూ ఉంటారు. వాడు ఏమి చేయలేను ఎట్లీస్ట్ కళ కూడా కనొద్దారా అనుకుంటున్నాడు. వాడి మైండ్లో కళ్ళు కంటున్నప్పుడు గొప్ప ఒక ఉద్వేగం వస్తుంది. నా జీవితంలో నేను ఒక్కసారి పగటి కలగాను, చాలా పెద్ద పగటి కలగాను. ఆ పగటి కళ ఏంటంటే, రోజు నాకు ఇట్లా అర్ధరాత్రి మెలకు వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంది అంటే చెప్పిన నీకు, ఇది ఇట్లా గ్రీటింగ్ కార్డ్ చేసి అమ్మాలి. అది వస్తుంటుంది ప్రపంచాల గ్రీటింగ్ కార్డు, కొత్త గ్రీటింగ్ కార్డు బాగుంది, ఉత్సాహం వచ్చేసింది నాకు. ఆ తర్వాత ఒక గ్రీటింగ్ కార్డు కాస్ట్ 500 పెట్టాలి. 500 పెడితే రోజుకి 50 లేదు అనుకో, 25,000 రూపాయలు. వావ్, అట్లా నెల కమ్మిన అనుకో 25,000 into 30. అమ్మ అసలు ఎంత పైసలు వస్తాయి. నాకు ఉత్సాహం వచ్చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పులు వేసుకొని ఒక వారంలో తెలుసుకున్నా అసలు అందులో 0.001% కూడా ఇది మేనిఫెస్ట్ కాదు, కళ బద్దలు అయిపోయేది అన్నట్టు. ఆ తర్వాత నేను పగటి కళలు గంటలేను. ఎంత సాధ్యమో అంత ఆలోచించి ఆచరిస్తాను. అప్పుడు కవర్ డిజైన్ ఉంది, ఎలా చేయాలనుకొని అలా చేయడానికి కొన్ని గంటలు వెచ్చించి కవర్ డిజైన్ పూర్తి చేసిన. ఇక్కడ ఇమాజినేషన్ ఉంది, ఫస్ట్ ఇమాజినేషన్ ఉంది. ఆ ఇమాజినేషన్ అరేంజ్ చేస్తూ కంప్లీటెడ్ ఇట్. సో ఓవరాల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, పగటి కళలు కంటే కనుక్కోండి, కానీ ఉపయోగం లేదు. పగటి కళ
కన్స్ట్రక్టివ్గా ఉంటే అది ఉపయోగపడుతుంది. ఉద్యోగం విషయంలో మంచి ఉద్యోగం రావాలనుకోవడంలో తప్పు లేదు, కానీ దానికి తగ్గ స్కిల్ డెవలప్ చేసుకో. కన్స్ట్రక్టెడ్గా అంటే ఇప్పుడు నేను ఐఏఎస్ అవుతా అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఐఏఎస్ కావాలంటే ఏం చదవగలవా లేదా చెక్ చేసుకో. ఎవరెస్ట్ ఎక్కుతా అనుకోవడంలో తప్పు లేదు, కానీ ఎవరెస్ట్కి వెళ్ళగలిగే డబ్బు కానీ ఆ మెకానిజం కానీ ఆ పత్రాలు కానీ సరి చూసుకోగలవా, దానికి అయ్యే నీకు శారీరక దారుఢ్యం ఉన్నదా, నీ లంగ్స్ పవర్ బాగుందా చెక్ చేసుకుని చచ్చిపోతావు. లేకపోతే మనసులో అనుకున్నారు చాలా గొప్పగా అనిపించింది చెప్పేస్తున్నారు, నేను అట్లా చేస్తా సంవత్సరాలు చేసి చూపిస్తా, కానీ సంవత్సరం తర్వాత అసలు ఏముండదు. వాళ్ళకి అలవాటు అయిపోయింది అట్లా. నేను చాలామందిని చూస్తా, చూడగానే తెలిసిపోతుంది నాకు ఎవరైతే ఇమాజినేషన్తో మాట్లాడుతున్నారో, ఎవరైతే కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్తో మాట్లాడుతున్నారో వాళ్ళని నేను గుర్తుపడతా. ఉత్త ఇమాజిన్ చేసేవాడి ఆలోచనల్లో కొహెరెన్స్ ఉండదు. ఇది ఎట్లాంటిదంటే నిమిషన్నరలో నేను అన్నం వండుతా, నేను అవుతుందా కాదు, ఇది పగటి కళ. ఇందులో కన్స్ట్రక్షన్ లేదు, నువ్వు ట్రై చేసినా కాదు. అనుభవం లేనివాడే అట్లా మాట్లాడతాడు. ఉద్యోగం విషయం అనుభవం ఉన్నవాడు ఏం చేస్తాడు, ఎంత అర్జెంట్ అయినా ఒక 20 నిమిషాల్లో అన్నం అవుతుంది, మ్యాక్సిమం ఒక 18 నిమిషాలు. ఇది కన్స్ట్రక్టివ్ అంటే పగటి కళ కాదు. ఇంకా అన్నం వండలే, బట్ నీ మాటల్లో ఒక ఆచరణాత్మకమైన వైఖరి ఉందా లేదా. ఒక 10 మంది వస్తున్నారు, భోజనం వండి పెట్టగలవా? 10 మంది ఏంది 1000 మందికే వండి పెడతా అంటాడు ఒకడు. తీరా వచ్చిన తర్వాత అది లేదు ఇది లేదని పరిశీలన అయిపోయే బ్యాచ్ ఉంటారు. ఇంకోడు నాలంటోడు అనుకో 1000 ఎంతమంది 10 మందా అంటే ఎప్పుడు వస్తారు అంటే ఒక 4-5 అవర్స్లో వస్తారు. ఇప్పుడే ఒక పావు గంట ఉండి చెప్తా, బెటా మన ఇంట్లో గిన్నెలు ఉన్నాయా 10 మందికి వండగలిగేవి చూస్తాను. ఓకే సరే, దాని కూరగాయల డబ్బులు నా దగ్గర లేవు, మీరు ఇస్తా అంటే కనుక నా దగ్గర వంట పాత్రలు ఉంది, నాకు ఎవరన్నా కూరగాయలు తరిగిచ్చి సహాయం చేస్తే అద్భుతంగా వంట చేసి పెడతా. ఇదేంది ఇంకా నేను వండలే, కానీ నేను చేసే పని మీద నాకు ఒక స్పష్టత ఉండి మాట్లాడుతున్నాను. 100 మంది ఏంది 1000 మందికి వండి పెడతారు, రాపా తీసుకురాపో. ఇదేంది యు ఆర్ స్పీకింగ్ లైక్ ఎ ప్యారెట్. మాట్లాడుతున్నావు, దానికి ఆధారం మనస్సే దీనికి ఆధారం మనస్సే, అదైనా చేసేది నువ్వే ఇదైనా చేసేది నువ్వే, కానీ అందులో తలా తోకలేదు. దాన్నే అనుభవ రాహిత్యం అంటారు. అనుభవం అంటే ఏంది, నీకు తెలుసు ఒక బేస్ ఉంది, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, నీ పరిధి ఏమిటి, నువ్వు ఎంతవరకు చేయగలవు ఎంతవరకు చేయలేవు. అది ఏదైనా ఉద్యోగం కావచ్చు, సంసారం. పిల్లలకి ఫాల్స్ హోప్ ఇస్తారు, పగటి కళని అది. ఒక భార్యకి అబద్ధం చెప్తారు, నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు బంగారు కిరీటం పెడతారు, నమ్ముతారు పాపం, దానివల్ల గొడవలు అవుతాయి. అదే ఆచరణాత్మకమైన చేసేవాడు, ఇప్పుడు ఈ సంవత్సరం అంతా నేను కనుక ఈ రోజు చేసినట్టు ఈ మంత్ చేసినట్టు నాకు కనుక పనిచేసి ఇన్కమ్ కనుక వస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు ఒక తులం బంగారం ఇప్పించగలను అని అనిపిస్తుంది నాకు. ఇది కన్స్ట్రక్టివ్. సరే, ఎంతైనా ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, ఈ నెలకు ఒక 10,000 దాచిపెట్టుకో, ఎవరి మంత్ ఒక 10,000 ఇస్తా, అట్లా ఒక 12 నెలలు ఇస్తే ఆ వచ్చిన డబ్బులతో బంగారం తెచ్చుకో. ఇది కన్స్ట్రక్టివ్. నువ్వు 6 నెలలు అయింది, నేను సంవత్సరంలో ఇప్పిస్తా అన్నా కదా, జర ఆగు, ట్రై చేస్తున్నాం, తలతోక లేకుండా మాట్లాడుతున్నాం. కన్స్ట్రక్టివ్ లేదు, కన్స్ట్రక్షన్ లేదు. యు ఆర్ జస్ట్ డ్రీమింగ్, యు ఆర్ జస్ట్ స్పీకింగ్ అన్కాన్షియస్లీ. అప్పు తీసుకున్నప్పుడు కూడా ఏది చేస్తా. అందుకే ఎవడు నేను నమ్మను, నేను ఎవడని నమ్ముతాను, మనసుని నమ్మ. నేను దేన్ని నమ్ముతాను, మనసుని మాత్రం నేను నమ్మను. దానికి ఒక స్థిరత్వం ఉండదు. చాలా రేరుగా ఒక స్థిరమైన మనస్సు ఈ భూమి మీద నడుస్తుంది. ఒక రమణ మహర్షి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ స్టేబుల్ అన్నట్టు. అక్కడ ఏముండదు, ఇంకా కల్పనలు లేవు, ఊహలు లేవు, ఏమీ లేవు. పూర్తి వర్తమానం ఉంది. ఏది చేయగలుగుతుంది, చేయలేనిది చేయలేనని చెప్తుంది. దేని పట్ల వ్యామోహం లేదు, అలాగే దేన్ని వదిలేసుకోవడం లేదు. ఏది అవసరం అది తీసుకోవడం ఉంటుంది, ఏది అవసరం అది ఇవ్వడం ఉంటుంది. దేన్ని సొంతం చేసుకోవడం ఉండదు, దేన్ని గట్టిగా పట్టుకోవడం ఉండదు, ఏ అలజడి ఉండదు. అది మనం ఎలా నేర్పించాలి. అందుకని ఎవరెవరైతే రాత్రిపూట కళలు కంటున్నారో అది నియంత్రణ లేని కళలు, పగటిపూట కలగానే నియంత్రణ లేని ఊహ. కానీ నువ్వే దానికి కొంత ఊతాన్ని ఇస్తున్నావు అనమాట. అది నీకు నచ్చుతుంది, సో దాన్ని కంటిన్యూ చేస్తున్నావు. వాళ్ళు అందరూ ఈ ఆలోచన అనిపిస్తుంది. సో ఊహ కూడా ఆలోచననే. నీకు ఏదైనా కన్స్ట్రక్టివా లేకపోతే జస్ట్ కన్స్ట్రక్ట్ అంటే ఆచరణకు సాధ్యం కానీ నువ్వు చెక్ చేసుకోవాలి. ఉద్యోగం ఉంది, నేను చదువుతున్నా ఎవ్రీడే, తర్వాత నేను మధ్య టెస్టులు రాశాను, నాకు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలుస్తుంది. దీన్ని బట్టి నేను ఐఏఎస్ కొట్టలేను కానీ గ్రూప్ 2 కొట్టొచ్చేమో, ఎంఆర్ఓ స్థాయి ఉద్యోగం కొడతానే అని అట్లా వస్తుంది. చాలామందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎగ్జామ్కి రాయకముందే చెప్తారు, ఈసారి నా నమ్మకం ఈసారి కొడతా
ఎందుకు తెలుస్తుంది? వాడు చదివాడు కాబట్టి. చదవని వాడు నీ అమ్మ రాస్తే వస్తాం వాడిది చెప్తాడు. అట్లా అది జస్ట్ కల్పన అంతే. అందుకని ఆచరించే వాళ్ళు ఆచరించకుండా ఉత్తగా ఊహించే వాళ్ళకి ఈ ప్రపంచాన్ని విభజించవచ్చు. ఎక్కడుంటావు? వివాహం టాపిక్లో ఏదైనా ఊహ. నువ్వు కన్స్ట్రక్టివ్గా వివాహంలోకి ఎంటర్ అయితే ఎక్కడా చెడు ప్రాబ్లం రాదు. అప్పుడు నువ్వు బ్రూటల్ ఆనెస్ట్లో ఉన్నావు. అప్పుడు నీ కుటుంబ సభ్యులకు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ నువ్వు ఆర్థికపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో నువ్వు ఒక స్పష్టతని ఇస్తావు. ఎవరికి ఊహల్లో నెట్టవు. ప్రేమ అన్నది ఊహనా లేకపోతే నీ అనుభవమా ఎట్లా అన్నది ఎవడివాడు చెప్పాలి. అందుకని పగటి కలలు కనాల వద్దా అంటే కనండి, కానీ ఉపయోగం లేదు. ఆచరించగలిగే పగటి కళలు ఉన్నాయంటే ఉన్నాయి. దానికే విజన్ అని పేరు. సో నువ్వు ఏదన్నా ఒక ఇమాజినేషన్ చేస్తే దాన్ని నువ్వు ఆచరించగలిగితేనే ఆ ఇమాజినేషన్ నీకు సహాయం చేస్తుంది. లేకపోతే ఇమాజినేషన్లో కొట్టుకుపోతావు చివరికి. సో ఓన్లీ పగటి కళలు కనేవాడు చివరికి ఏమి చేయకుండా మిగిలిపోతాడు. నేను చాలా ఆలోచించాను కానీ ఏమీ చేయలేకపోతున్నాను, నాకు దైవ సహాయం లేదు, నన్ను ఎవరు కోఆపరేట్ చేయలేదు, అందరినీ బ్లేమ్ చేసి వాడు తను బ్లేమ్ చేసుకొని చచ్చిపోతాడు. అంటే కాకుండా ఆచరించగలిగేవాడికి పూర్వాపరాలు తెలుస్తాయి, ప్రోజ్ అండ్ కాన్స్ తెలుస్తాయి. ఓహో నేను అనుకున్నాను కానీ ఇది జరగకపోవడానికి కారణం ఏంటంటే ఈ రిసోర్సెస్ నా దగ్గర లేకపోవడం, ఈ మ్యాన్ పవర్ నా దగ్గర లేకపోవడం. కానీ ఆ విషయాన్ని నేను సరిగ్గా లెక్కలోకి తీసుకోకుండా నేను ఏదో చేసినట్టున్నాను, లెట్ మీ కరెక్ట్ మై సెల్ఫ్ అని మళ్ళీ వాడు తిరిగి ఒక ఆలోచన చేస్తాడు, ఊహిస్తాడు. ఆ ఊహలో ఒక క్రమానుక్రమణిక ఒక ఆర్డర్ ఉంటుంది. వాడు తిరిగి పక్కా సక్సెస్ అవుతాడు అనమాట. అందుకని ఏదైనా మన మనసుకున్న గొప్ప శక్తి ఊహాశక్తి. ఆ ఊహాశక్తి ఆచరణాత్మకంగా ఉందా, ఆచరణాత్మకంగా లేదా అన్నది విభజన. ఆచరణాత్మకంగా లేని ఊహలన్నీ కూడా పగటి కలలే. నీ నియంత్రణ లేకుండా జరిగేదంతా నిద్రలో కళ. ఆచరణాత్మకంగా జరిగేది ఏదైనా కూడా అది లైఫ్. భవిష్యత్తులో నువ్వు ఒక ఇల్లు కడతావు, కానీ అది ఇల్లు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూస్తున్నాను. భవిష్యత్తులో నా సినిమా రిలీజ్ అవుతుంది, కానీ ఆ సినిమా తెర మీద విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందో నేను ముందే చూస్తున్నాను. ఇది ఆచరణాత్మకమైన ఊహ అనమాట. ఇప్పుడు సినిమా దర్శకులందరూ కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్లో ఉంటారు. వాళ్ళు ఇప్పుడు హీరో అటు నుంచి వస్తాడండి, ఇక్కడి నుంచి ఎద్దు వస్తుంది, ఇక్కడ లేవు ఓన్లీ చెప్తున్నాడు ఇట్లా. ఇది ఎలా చిన్న జోక్ చెప్తే అర్థమైపోతుంది. పగటి కళలు అంటే ఎట్లా ప్రాబ్లం అవుతుంది. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ రోడ్డు పక్కన కూర్చొని ఏదో టీ ఏదో తాగుతున్నాను. ఈ అమ్మాయి ఎంతకాలం రా బాబు ఈ లైఫ్, కొంటరా 10 ఎకరాలు కొంటా నేను అంటే, ఏడగొంటావు? అది అవుటర్ రింగ్ అనుకొని కొంటా అన్న. నీ పొలం పక్కనే నేను కూడా కొంటరా, నువ్వెంత కొంటావు అంటే, నువ్వు 10 కొన్నావు కదా, నేను కూడా 10 కొంటది. బాబు ఏదేమైనా సరే నేను మాత్రం నా పొలానికి కంచె పెట్టుకుంటాను. నువ్వు కంచె పెట్టుకుంటే నేను కూడా కంచె పెట్టుకుంటా. దేని బొమ్మోది పెడతావా లేకపోతే తుమ్మ కంచె పెడతావా? రాళ్ళ కంచె పెడతావు, నేను కూడా రాళ్ళ కంచెనే పెడతాను. పొలంలో ఏం చేస్తావు? పల్లి అన్న ఏదన్నా వేస్తా, కానీ పక్క బర్రెలు అయితే పెంచుకుంటాం. ఎన్ని బర్రెలు పెంచుకుంటాం అంటే 6 బర్రెలు 2 ఆవులు 2 గొర్రెలు మంచిగా హాయిగా తిరుక్కుంటా వేస్తూ ఉంటాయి. అంటే వీడనంట నేను కూడా 6 బర్రెలు పెంచుకుంటా, కానీ నీకంటే ఎక్కువ ఆవులు పెంచుకుంటా. నేను పూనాకెళ్ళి తెప్పిస్తా, ఆవులు మంచిగా ఉంటాయి. ఆ తర్వాత వీడన్నానంట, నువ్వు బర్రెలు తెచ్చుకో లేదా పూనాకెళ్ళి ఆవులు తెచ్చుకో, ఏనుగులు పెట్టుకో, కానీ ఒక్కటే గుర్తుపెట్టుకో, ఈ కంచె దాటి ఇటుపక్క వచ్చింది అనుకో, నీకు పై వల కొడతా, నేను నీ ముడ్డి వల కొడతాను. ఇప్పుడు వాడన్నాడంట, అబ్బా అంటే ఇట్లా నీ కంచె దాటి ఇట్లా వస్తే నన్ను కొడతావా? 100% ఎత్తి వల కొడతా నేను అంటే, చూడరా ఇక గీత గీసిన, ఈ గీత ఇటుపక్క నాది, ఇటుపక్క నీది. తర్వాత చిన్న కట్టెపుల్ల తీసుకురంట, ఇక కట్టెపుల్ల నా బర్రె వస్తుంది, ఇప్పుడు ఏం బిక్తావు రా అని వాడికి చూపిస్తుంటా. నువ్వు రా గీత దాటి నా కొడక, గీత దాటలే, ఇక దాటుతున్నా, దాటలే ఇంకా అవతలనే ఉన్నావు, తీయవా నువ్వు ఇటుపక్క రా, నువ్వు నేను చెప్తే ఏం చేస్తాను? అగో దాటిన చూడాను కానీ పక్కన రాయి ఉంటుంది, ఎత్తి వాళ్ళ ఒకటి. అసలు ఏమీ లేదు. పగటి కళల్లో ఆ డేంజర్ ఉంటుంది. ఏమో పప్ప, అసలు ఎవరు ఎక్కడ ఇరుక్కుంటారో ఏం తెలియదు. అందుకే ఎరుకలో ఉన్నవాడు ఎక్కడ ఇరుక్కోడు. ఎరుక పోయిందా, ఎరుకలేక వచ్చావు, ఎరుకలేకపోతావు, అది మాయ ఇది మాయ, అది మాయ ఇది మాయ, చిరంజీవ
సుఖీ భవ సుఖీ భవ. వీళ్ళిద్దరు హాస్పిటల్ పడితే ఇది ఎట్లా ఇరిగింది తల అంటే డాక్టర్ చెప్పాడంట. డాక్టర్ ఇద్దరిని పై వాళ్ళ కొట్టాడంట. అసలు పొలము లేదు, కంచె లేదు, బర్రెలు లేవు, ఏం లేవు, కానీ వీళ్ళు ఎత్తి పలికించు. అట్లా టూ మచ్ ఇమాజినేషన్ కిల్స్. ఎనీథింగ్ టూ మచ్ ఈజ్ నాట్ గుడ్. ఏదైనా మోడరేట్గా ఉండాలి. నువ్వు ఒక అర్థవంతంగా ఊహించడం మంచిది. ఆచరించగలిగే ఊహ చేస్తున్నావా, నీకేదో లైఫ్ అర్థమైంది. ఇప్పుడు ఆచరించగలిగే ఊహ ఒక్కటి చెప్పు నీ లైఫ్. నేర్చుకుంటున్నది ఊహ ఎట్లే, ఆచరించగలిగే ఊహ అంటే ఇంకా లేదు. ఇప్పుడు నేను చెప్పనా, నాకు గనక ఒక పావు ఎకర్ దొరికితే, హాఫ్ ఎకర్ దొరికితే, నేను దాంట్లో ఏం చేస్తున్నా చెప్తా. ఒక చిన్న స్టూడియో స్పేస్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఒక మూలకి ఒక 5-6 మంది తినగలిగే కూరగాయలు పెంచుకొని, ఇంకో పక్క చిన్న తామర పుల్ల తొట్టి ఏర్పాటు చేసి, చిన్న షెడ్ వేసి, దాని చుట్టూ పెద్ద చెట్టు పెట్టి ఒక 2 ఆవులు పెంచుకుంటా. తర్వాత 4 దిక్కులు సీసీ కెమెరాలు పెడతా. ఇది తర్వాత ఈ గోడ అంచులు ఉన్నాయి కదా, అంచులు మొత్తానికి తీగ చెట్లు పెడతా. ఇది సోరకాయ, బీరకాయ ఇట్లాంటివి. ఇప్పుడు ఇదేంది ఊహనే, కానీ ఆచరించగలిగే ఊహ. అంటే నాకు అనిపిస్తుంది ఆ మాత్రం నేను చేయగలను. అంటే అది 100% నీ పరిధిలోనే ఉంది. అంత అట్లా కాకుండా ఇప్పుడు ఆచరించడం తెలుసా, 1000 ఎకరాలు రా ఎట్లా చేస్తా తెలుసా, ఇట్లా పెద్ద గేటు పెడతా. నువ్వు స్టార్ట్ అయింది, నువ్వు చేయలేవు. అది అంబానీ చేసిన అనుకో, అంబానీ అది ఆచరించగలడు, ఎందుకంటే అతని పరిధిలో. సో చేయగలిగింది, చేయలేనిది, ఆచరించగలిగింది, ఆచరించలేనిది, ఇట్లా నువ్వు విభజన చేసుకుంటే అర్థమైపోతుంది. ఆచరించలేని ఊహనే పగటి కళ. నీ పరిధి అని ఎందుకన్నామంటే అది కంప్లీట్ గా నీ ఒక్కని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు విషయం అది ఇప్పుడు నువ్వు చెప్పినావు అనుకో, అది నీకు పగటి కళ అవుతుంది. అట్లా కాకుండా నా విజన్ లో నువ్వు భాగమైనావు అనుకో, అప్పుడు నా కళ నీ సొంతం అయిపోతుంది. నువ్వు ఇట్లా చేస్తే పప్ప నేను కూడా నీకు కోఆపరేట్ చేస్తాను అనుకో, అప్పుడు నా కార్లో నువ్వు కూర్చొని వస్తే అయిపోతుంది. ఒక డ్రైవ్ చేసి ఇద్దరు అరుణాచలం వెళ్ళిపోవచ్చు. అట్లా అందుకే సరైన వ్యక్తితో కలిసి పనిచేయడం అంటే అదే. ఎవడైతే ఆలోచనని ఆచరణగా మారుస్తున్నారో వాళ్ళతో జీవించాలి ఎప్పుడైనా. ఎవరితో ఓన్లీ ఆలోచిస్తున్నారో వాళ్ళతోటి మన జీవితం గందరగోళం అయిపోతుంది. అంతే. ఇప్పుడు ఎవరితో ఉండాలి అంటే ఎవరైతే ఆలోచనని ఆచరణగా మారుస్తున్నారో వాళ్ళతో జీవించు. సింపుల్. అంతకంటే పెద్ద అంటే హౌ టు చూజ్ ఎ రైట్ పర్సన్ అంటే ఓన్లీ మాట్లాడట్లే, అతను మాట్లాడుతున్న దాన్ని ఆచరించడానికి తీసుకెళ్తున్నాడు. అతని మాటని చేష్టగా మారుస్తున్నాడు. ఆ జయాపజయాలకు అతీతంగా వాడు పనిచేస్తున్నాడు అని తెలిస్తే ఉండిపోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకేనా? ఆ పాట ఇది మళ్ళీ ఒకసారి పాడుకుందాం. ఏది? కలలు పండే కాలమంతా కనుల ముందే కరగిపోయే, లేత మనసున చిగురుటాశ పూతలోనే రాలిపోయే, నిదురపోరా తమ్ముడా. ఈ పాటలో 2వ చరణంలో లతా మంగేష్కర్ పాడుతుంది. దయచేసి నిదురపోరా తమ్ముడు అనే పాట వినండి. వన్ ఆఫ్ ద బెస్ట్ రెండిషన్స్ ఆఫ్ లతా మంగేష్కర్ ఇన్ తెలుగు. జాలి తలచి కన్నీరు తుడిచే దాతలే కనరారే, జాలి తలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే, తిని జీవితమంతా చింతలే చితియాయే, నీడజూపు నెలవు మనకు నిదురయేరా తమ్ముడా, నిదురపోరా తమ్ముడా. ఇంట్లేంది అసలు కళ్ళు తెరిస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంది. అందుకని ఈ ప్రపంచం నుంచి రకరకాల సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, గాఢ నిద్ర. వేరే మార్గం లేదు. అక్కడ ఒక్క చోటనే నీకు ఏం తెలియదు. మరుపు అనేది ఎలా వస్తుంది? దాంతోనేనా? అది తాత్కాలికంగా మర్చిపోతున్నావు అంతే.
శాశ్వతంగా మర్చిపోవాలంటే దానికి చాలా స్టెప్స్ నిన్న పొద్దున చెప్పిందే. ఇక మీదట చెత్త ఇన్ఫర్మేషన్ తీసుకో, వేరే గురించి ఆలోచించకు. ఇవన్నీ చేస్తూ చేస్తూ ఉండగా నీ మైండ్ ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది, దాంట్లో చెత్త ఉండదు. దేవాలయములే భాషించును నీ మనస్సు అని. అట్లా సరే మరి.